ఒక్క నిమిషం సార్ అన్న ఒక్క నిమిషం. అయితే మీ డిమాండ్స్ ఏంది, ఏం లెక్క అయింది అది చెప్పండి. చెప్పాలా ఇప్పుడు? చెప్పాలి, అది వాయిస్ మీ డిమాండ్స్ ఏంది, ఏం లేక ఏంది ఏంది పరిస్థితి అది చెప్పాను. हम सब जमा होने का मकसद ये है कि हमको ये कहना चाह रहे हैं कि हमें परसों में हमको परसों में हमारी 15 अगस्त हमारे इंडिपेंडेंस डे गया है, लेकिन हमारे देश को आज़ादी मिली, लेकिन हमारी लड़कियों को आज़ादी नहीं मिली है। ये हमारे देश के ऊपर बहुत बुरी बात है। तो मैं डॉक्टर्स को ये कहना चाह रहा हूँ कि जब तक ये प्रोटेस्ट नहीं रुकेगा, हमको उस मौमिता देहात दीदी के लिए हमें सबको लड़ना चाहिए और हम सबको इसके पीछे चलना चाहिए, इसको प्रोटेस्ट करना चाहिए। అన్న ఇప్పుడు మాట్లాడండి అంటే కొవ్వొత్తులు పెట్టారు కదా, మాట్లాడండి అన్న, ఇప్పుడు మాట్లాడండి. సారీ ఒక్క నిమిషం మాట్లాడతారా? రైట్ ఉన్నాను అట్లా ఉన్నాను ఎందుకంటే అధ్యక్ష మాట్లాడండి. ఇప్పుడు ఏదైతే మన ఇండియాలో కలకత్తాలో రేప్ అండ్ మర్డర్ జరిగింది, చాలా భయంకరమైన విధానంతో చేసిన ఇది రేప్ మర్డర్కి మేము ఖండిస్తున్నాం. ఇంకా మా డిమాండ్ ఏంటంటే డిమాండ్ ఏంటంటే వీళ్ళకి ఎవరైతే వానికి పట్టుకొని జైల్లో వేసినారో వానికి తీసి రోడ్డు మీద, లేదంటే వానికి ఉరి ఇవ్వాలి, లేదంటే రోడ్ మీద ఎన్కౌంటర్ షూట్ చేయాలి. ఒకవేళ ఇలా అయితే నెక్స్ట్ టైం నుండి ఎవరు కూడా नहीं करेगा।
అన్న ఇప్పుడు మాట్లాడండి అంటే కొవ్వొత్తులు లేదు కదా మాట్లాడండి అన్న ఇప్పుడు మాట్లాడండి సారీ ఒక్క నిమిషం మాట్లాడతారా రైట్ ఉండండి అట్లా ఉండండి ఎందుకంటే అధ్యక్ష మాట్లాడండి. ఏదైతే మన ఇండియాలో కలకత్తాలో రేప్ అండ్ మర్డర్ జరిగింది, చాలా భయంకరమైన విధానంతో చేసిన ఇది రేప్ మర్డర్కి మేము ఖండిస్తున్నాం. ఇంకా మా డిమాండ్ ఏంటంటే డిమాండ్ ఏంటంటే వీళ్ళకి ఎవరైతే వానికి పట్టుకొని జైల్లో వేసినారో వానికి తీసి రోడ్డు మీద లేదంటే వానికి ఉరి ఇవ్వాలి, లేదంటే రోడ్డు మీద ఎన్కౌంటర్ షూట్ చేయాలి. ఒకవేళ ఇలా అయితే నెక్స్ట్ టైం నుండి ఎవరు కూడా ఇండియా ఏంటంటే కేర్లెస్ అయిపోయింది, ఉమెన్ కి సేఫ్టీ లేకుండా అయిపోయింది. వేరే కంట్రీస్ లో ఎట్లయితే ఉరి తీస్తారో, ఎట్లయితే ముండం వేరు చేస్తారో, ఇండియాలో కూడా అదే రూల్స్ ఇవ్వాలి. ఖచ్చితంగా మన అక్కకి మన చెల్లెకి అందరికి భద్రత కలిగించాలి. అది మన కోల్కతా పోలీస్ మీద నివాళులు అర్పించాలి. స్త్రీ అంటే ఇలా భూమాతతో సమానం. మనము భూమాతతోటి ఇంత పూజిస్తాము, అలాంటి రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎట్లా? ఒక గర్ల్కి బయట దేశాలలో చంపేస్తున్నారు, రేప్ చేసిన విక్టాన్ని చంపేస్తుంటే మనం వీడు ఏం చేస్తున్నాం? జైల్లో పెట్టి పోషిస్తున్నామని. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడిని బయటికి తీసి చంపేసేయాలి. ఇప్పుడు ఒక డాక్టర్ విషయమే కాదు, ఎంతో మంది మహిళల విషయమై మాట్లాడుతున్నారు. ఒక డాక్టర్ విషయమై ఈడ బయటికి రాలేం. మేము ఈడ అందరు అమ్మాయిల గురించి ఈడ బయటికి వచ్చి మాట్లాడుతున్నాం. ఈ ప్రొటెస్ట్ అనేది అందరు గర్ల్స్ తోటి వేస్తున్నాం. ఆడ 150 గ్రామ్ ఆఫ్ చైర్మన్ బయటికి వస్తే ఒక్కరిని మాత్రం అరెస్ట్ చేసిర్రు. మిగిలిన వాళ్ళని ఏం చేస్తుర్రు? బయటికి పంపించి పోషిస్తున్నారు. వాళ్ళందరినీ బయటికి రావాలి. ఇది ఏడాగా దాకా మేము ఇట్లానే ఉంటాం. ఏడుగంట ఆడికి తెగిస్తాం, ఇట్లానే సాగిస్తాం. పాపం ఇంకోటి ఏంటంటే మన ఇండియాలో క్రిమినల్ అవేర్నెస్ అనేది అస్సలు లేదు. ఏ క్రైమ్ చేస్తే ఏమైతుందనే నాలెడ్జ్ ఇవ్వడానికి లేదు. సో అందరు క్రైమ్ కి తెగిస్తున్నారు, భయం లేదు, చట్టం తెలియదు, ఏం తెలియదు. సో మనం ఏం చేయాలంటే ఎడ్యుకేషన్ అనేది చేంజ్ చేయాలి. ఫస్ట్ ప్రతి ఒక్కరికి క్రిమినల్ అవేర్నెస్ అనేది తెలియజేయాలి. ఏ క్రైమ్ చేస్తే ఏమైతుంది, అమ్మాయిని ముడితే ఏమైతుంది, రేప్ చేస్తే ఏమైతుంది, చంపితే ఏమైతుంది అనేది ప్రతి ఒక్కరిని తెలిసి ఉండాలి. తెలిసి ఉంటేనే ఉత్సాహవర్ధన్ షెడ్యూల్ ఆడవాళ్ళకి రక్షణ అనేది కలిగేయాలి. మనం కాకుంటే ఎవరు కలిగేస్తాం రక్షణ? మనమే కలిగేయాలి. మొగోళ్ళమే కదా ఆడవాళ్ళకి రక్షణ. సో క్రిమినల్ అవేర్నెస్ అనేది ఖచ్చితంగా ఇండియాలో తీయాలి, తెలియాలి అందరికీ. అందరూ క్రిమినల్ అవేర్నెస్ ఉండాలి. रक्षा कौन करेगा? कौन करेगा? हम करेंगे, हम करेंगे। रक्षा कौन करेगा? कौन करेगा? हम करेंगे, हम करेंगे। रक्षा कौन करेगा? हम करेंगे, हम करेंगे। रक्षा कौन करेगा? हम करेगा, हम करेगा। चलो भाई, करेंगे। We want justice. We want justice. 1 2 3 4 మన ఇండియాలో ఎందుకు ఇంకా యాక్షన్ రావట్లేదు? ఇండియా ఎందుకు అన్ని ఎందుకు వెనకేసుకొని వస్తారు? వాడిని ఎందుకు షీల్డ్ చేస్తారు? వాడిని కాపాడుతారు. కారణం కోల్కతాలో జరిగిన మొహమ్మద్ అక్కకి జరిగిన ఇన్సిడెంట్. ఇది అక్కకి జరిగిన ఇన్సిడెంట్. సో అది అయింది 5 రోజు అయితే 15th అయిపోయింది, 16th అయిపోయింది, ఇవాళ 18th. ఇవాళ వరకు మనకి ఇవ్వలేదు. సో ఈ అక్కకి
రెస్పాన్స్ కావాలి, అక్కకి న్యాయం జరగాలి. వాడు చేసిన వాడు ఒక్కోటి చేయలేడు. ఒక్కోటి దగ్గర వచ్చే స్పర్మ్ అనేది 30 grams ఉంటుంది. 30 grams స్పర్మ్ ఆమె బాడీలో ఉంది. సో ఆమె మొత్తం రక్తంతో ఆమె బాడీ మొత్తం కాట్లతో ఉంది. ఆమె బాడీ పార్ట్స్ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసేసారు, మొత్తం గీసేసారు. సో ఆమె కళ్ళల్లో మొత్తం బ్లేడ్స్ కానీ లైక్ గ్లాసెస్ కానీ అవన్నీ కళ్ళల్లో ఉండిపోయినాయి. మాకు న్యాయం జరగాలని చెప్పేసి ఈ ర్యాలీ చేస్తున్నాం మేము. 18 జరుగుతాయి, ఇవాళ 18 వరకు మాకు రెస్పాన్స్ అనేది రాలేదు. సో మేము రెస్పాన్స్ వచ్చేంత వరకు మేము ఈ ర్యాలీ తీస్తూనే ఉంటాము. ఇక్కడతో ఇది ఆగలేదు. మేము ఎక్కడికి వెళ్ళడానికన్నా రెడీగా ఉన్నాము. ఇక్కడనే ధర్నా చేస్తాము. అయ్యేంత వరకు ఇక్కడనే నిలబడతాము, ఇక్కడనే కూర్చుంటాము. మేము అయ్యేంత వరకు ఇక్కడనే నిలబడి ఇక్కడ ఎవరి సపోర్ట్ లేకుండా కానీ మేము ఇక్కడనే ఉండామని మేము చెప్తున్నాం. కావాలి 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 న్యాయం కావాలి 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 న్యాయం కావాలి. We want justice. We want save women. Save India. Save women. Save India. Save women. Save India. We want justice. 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 ఇప్పుడు ఏదైతే జరిగింది అది చాలా భయంకరమైన విషయం. ఆమెతో ఏదైతే అయింది అది చాలా అది కాళ్ళు ఇరగొట్టడం గెలకాలి కానీ అరే ఒక ఆడపిల్ల విషయమే. చెప్పు చెప్పు అన్ని చెప్పు, ఓనికి భయపడదు ఏం లేదు, చెప్పుడే. They have to punish him within 24 hours and this should be taken as very violent, and we have to take responsibility of every Indian citizen, and we have to protect our rally and every citizen and every Indian of Indian constitution. This law has to take place right to the nation. We want justice. 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 చెప్పండి మన ఎవరైతే అత్యాచారం చేసిర్రో వాడిని జల్దీగా పట్టుకొని తలా ముండం వేరేసేయాలి. ఇండియాలో ఇది కామన్ అయిపోయింది. తప్పు చేయాలంటే ఉత్సాహపడాలి, తప్పు చేయాలంటే చిట్టి తడిచిపోవాలి కానీ ఇంకోసారి. हम सब जमा होने का मकसद ये है कि हमको ये कहना चाह रहे हैं कि हमें परसों में हमको परसों में हमारी 15 अगस्त हमारी इंडिपेंडेंस डे गया है, लेकिन हमारे देश को आज़ादी मिली, लेकिन हमारी लड़कियों को आज़ादी नहीं मिली है। ये हमारे देश के ऊपर बहुत बुरी बात है। तो हमारे मैं डॉक्टर्स को ये कहना चाह रहा हूँ कि जब तक ये प्रोटेस्ट नहीं रुकेगा, हमको उस मौमिता देहात दीदी के लिए हमें सबको लड़ना चाहिए और हम सबको इसके पीछे चलना चाहिए, इसको प्रोटेस्ट करना चाहिए। Justice, we want 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 justice. Okay. Hang the accused. We should punish the accused in a severe manner. We have to hang the accused and we have to follow the same rules which were done in the Saudi Arabia, and we should punish the accused in 24 hours. And we are the society, we shame on you. We have to raise our voice through our this protest, and all the Indian men and women, we should raise our voice and we should protest all this from one day to from 1 week. We want justice! We want justice! We want justice! ఒక నిమిషం చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు ఇండియాలో ఇది కామన్ అయిపోయింది. ఇట్లా కామన్ రావద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడైతే అమ్మాయికి ఇట్లాంటి అరాచకం జరిగిందో వాడిని నడి రోడ్ మీద తీసుకొచ్చి చంపేసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రూల్ మన ఇండియాకి తీసుకురావాలి.